పాకిస్తాన్ మొగుళ్ళు, భారత పెళ్ళాలు. విచిత్రం ఏంటంటే ఒక పంజాబ్లో 88,000 మంది ఆడవాళ్ళు పాకిస్తాన్ యువకుల్ని పెళ్లి చేసుకున్నారట. పెళ్లి చేసుకోవడమే కాదు, వాళ్లకు సంతానం ఒక్కొక్కరికి వచ్చి 3, 4, 5 మినిమం. అంటే ఈ లెక్క ప్రకారంగా 88,000 మంది ఆడవాళ్ళు, మన దేశ ఆడవాళ్ళు పాకిస్తాన్ యువకుల్ని పెళ్లి చేసుకున్నారంటే వాళ్ళకి ఇప్పుడు ఆ జనాభా ఎంత అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఇది రీసెంట్ లెక్క. అంటే ఆ రకంగా పంజాబ్లో కాకుండా ఇంకా హైదరాబాద్లో అయితే నాకు తెలిసి ఒక తక్కువ ఒక 2-3 లక్షల మంది ఉండొచ్చు. అంటే ఏమో మరి అలాంటి లెక్కలు ఏమైనా ఉంటే ఈ వ్యవస్థలు చూడాలి. కర్మ ఏంటంటే ముస్లింలు అందరూ ఉగ్రవాదులు కాదు, కానీ ఖచ్చితంగా ఉగ్రవాదులు మాత్రం ముస్లిమ్సే. ఈ మాట చెప్పడానికి నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా కానీ నాకు స్నేహితులు ఉన్నారు, ముస్లిం సోదరులు. వాళ్ళ మనసులో ఎలా ఉంటుందో భావన, కానీ ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడున్న మనుషుల్ని, అంటే హిందువుల్ని కావచ్చు, ఇతర మతస్థుల్ని కావచ్చు, కిరాతకంగా చంపే వ్యవస్థని ఇట్లా ఈ ఒక మతం సృష్టిస్తుందనంటే అది ఏ రకంగా అది కరెక్టో కానీ ఈ వ్యవహారంలో మాత్రం ఈ ఇప్పుడు నేను ఏదైతే అన్నానో, ఇప్పుడు ఇక్కడ అమ్మాయిలు పాకిస్తాన్ అబ్బాయిల్ని పెళ్లి చేసుకునే వ్యవహారం ఏదైతే ఉందో, ఇప్పుడు ట్రంప్ నాకు అద్భుతంగా అనిపిస్తున్నాడు. అంటే మొన్నటి వరకు ట్రంప్ చాలా ఉద్రిక్తంగా ఇతర దేశీయుల్ని వీళ్ళని సాగనంపే పనిలో చాలా కఠినంగా వ్యవహరించాడు ఆయన. కానీ నిజంగా అది కరెక్టే. ఇప్పుడు మన దేశం కూడా అంత కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోగలిగితే కనుక ఎంతో కొంత ఉపశమనం అయితే కలగవచ్చు. దయచేసి అలాగా ఈ వ్యవస్థలు, మరి నా మాట ఎంతవరకు వెళ్తుందో తెలియదు, కానీ ఇలాంటి వార్తలు విని ఇలాంటి కొన్ని ఎనాలిసిస్ చేస్తే కనుక భవిష్యత్తు ఏంట్రా బాబు, అంటే ఇలాంటి పరిస్థితులను చూడాల్సి వస్తుంది. అంటే పరిస్థితులు మీన్స్ మారణ హోమాలు. అంటే అంత దర్జాగా ఎలా సాధ్యమవుతుంది? పాకిస్తాన్ నుంచి 88,000 మంది పంజాబ్ అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారంటే వాళ్ళ రాకపోకలేంటి? అంటే ఒక రకంగా మనం ట్యాక్సులు కట్టి వాళ్ళని పోషిస్తున్నట్టే కదా. మరి ఒకవేళ మన వ్యవస్థ కొంచెం కఠినమైనటువంటి చర్యల్ని తీసుకొని ఇక్కడి నుంచి వాళ్ళని సాగనంపడంలో ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు. దేశానికి ఎంతో కొంత భారం తగ్గి కొంత ఉపశమనం కలుగుతుందన్నది నా ఆశ. అందు గురించి ఈ వీడియో చేస్తున్నాను. నేను వెంకట్ కళ్యాణ్, జనసేన కార్యకర్త ఫ్రమ్ తెలంగాణ. జై పవన్ కళ్యాణ్, జై జనసేన.